యెజెబెలు చేతిలో చావడం కంటే నీవు తీసుకొని ప్రార్థన చేసుకుంటాడు. కానీ ప్రభు ప్రణాళిక వేరు ఈయన మీద. నిరాశలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? ఏం కాదులే, ధైర్యంగా ఉండు, ఏం కాదులే. నా మట్టుకు నా దగ్గరకు ఎవరు వచ్చినా కూడా ప్రభు చెప్పమన్నది మోస్ట్లీ చెప్తాను. ఒకవేళ ప్రభు కొన్నిసార్లు ఇలా కాదు, వీళ్ళకి చెప్పాల్సింది చెప్పు అంటే చెప్తూ మరలా బలపరుస్తా. ఇది సరి చేసుకుంటే ప్రభు ఈ ఆశీర్వాదం కూడా నీకు ఇస్తాడు అని. సరి చేసుకున్న వాళ్ళు చాలా మంది, దీవించబడిన వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. వినోళ్ళు కూడా నష్టాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు అవన్నీ మనకెందుకులేండి. దేవుని మాటను మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనము నిశ్చయంగా ఆశీర్వదించబడతాం. ఇప్పుడు నిరాశలో ఉన్నాడు, భయములో ఉన్నాడు, బలహీనతలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, మరణాపేక్ష కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక చాలు, ఇక నాకు వద్దు బ్రతుకు, వేసారిపోయిన వాడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి? ఏలియా, నువ్వు గొప్ప దైవజనుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుని సేవకుడు అయ్యా, నువ్వే అలా అయిపోతే ఎలా? కొంతమంది అప్పుడప్పుడు నాకు వచ్చి చెప్తారు, మీరు కూడా అలా అయిపోతే ఎలా పాస్టర్ గారు అంటే, మేము ఉప్పు కారం తింటలేదా? మాకు మనసు ఉండదా? మాకు ఆలోచనలు ఉండవా? మీ స్వార్థాల కోసం కొన్నిసార్లు సేవకుల్ని అడ్డం పెట్టుకొని ఎన్ని మాటలైన తప్పుడుగా మాట్లాడతారు సేవకుల మీద. ప్రభుని అడుగు, నన్ను క్షమించయ్యా, సేవకుల గురించి పొరపాటుగా మాట్లాడాను అని ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ఏబు గురించి కూడా స్నేహితులు ఇలాగే మాట్లాడారు. ఏబు వారి క్షేమం కొరకు ప్రార్థన చేసిన తర్వాత మరలా తిరిగి వాళ్ళకి క్షేమం వచ్చారు. ఏబు దేవుని సేవకుడు. భూమి మీద ఏ దేవుని సేవకుడైనా కూడా నీ అవసరతను బట్టి, నీ స్వార్థాన్ని బట్టి నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగ్గ జవాబును ఖచ్చితంగా పొందుకో. నిరాశలో బ్రతికిపోతున్నాడు, మరణాపేక్షలో. దేవుడు ఎలా పిలవాలి? ఏలియా, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, నీ పని ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏంటి అని అనడల్లా దేవుడు అక్కడ ఎలా మాట్లాడుతున్నాడంటే మెల్లమైన స్వరముతో ఆ ఏలియాను ఆదరిస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? దేవుని స్వరం దేవుని పిల్లలను ఆదరిస్తుంది, పాపులను ఏం చేస్తుందంటే భయపెడుతుంది ఆ స్వరం. భక్తులనేమో ఆదరిస్తుంది, భక్తిహీనులనేమో భయపెడుతుంది ఆ స్వరం. కాబట్టి ఈ దేవుని స్వరం నీతో మాట్లాడితే జరిగే ఒక కార్యం చెప్తా, నీ సమస్యకు పరిష్కారం అయినట్లే. స్తోత్రం చెప్దాం. ఏలియాతో దేవుని స్వరంతో ఎప్పుడైతే మాట్లాడాడో, ఏ యెజెబెలు గురించి భయపడి బలహీనపడ్డాడో, ఆ యెజెబెలు విషయంలో నువ్వు చావు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీ పరిచర్య మారింది అని ప్రభు ఏలియాను బలపరిచి పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. మనం వినవలసిన స్వరం ఏమిటి అంటే, మొదటిగా ప్రభు అయిన యేసయ్య స్వరం వినాలి, ప్రియుని స్వరం. సెకండ్, పరిశుద్ధాత్మ స్వరం వినాలి. ఒకసారి రండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచన భాగానికి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచన భాగం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండెను. ఇప్పుడు పావురం ఎలా వచ్చింది? తన మీదకు వచ్చింది. చూచెను, మరియు ఒక శబ్దం కూడా వస్తుంది కదా పావురంతో పాటు. ఏమొస్తుంది? ఇది ఏ స్వరం చెప్పండి? పావుర స్వరం. అందరూ ఒకసారి ఈ మాట, ఇదే మన కీలక అంశం. ఏ స్వరం? పావుర స్వరం, మరేదో కాదు, పరిశుద్ధాత్మ స్వరం. నిన్ను విననివ్వకుండా, ఓ ప్రియురాల, ఓ సుందరవతి, ఓ సత్క్రైస్తవ సంఘమా, నిన్ను నిద్రలోనికి తీసుకెళ్ళింది పాపం, లోకంలోనికి తీసుకెళ్ళింది, నీ సొంత పనులు చేసుకునేటట్లుగా మార్చింది. ఒకసారి నువ్వు మరలా లేచి నా దగ్గరకు వస్తే నువ్వు దేవుని స్వరం విని మరలా బలపరచబడగలుగుతావు. పావుర స్వరం, పావుర స్వరం. ఇక్కడ అపోస్తల కార్యము 2వ అధ్యాయం 23వ వచనములో
మేడగదిలో నాటి ఆదిమ సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. నింపబడినటువంటి ఆ తొలి సంఘం పేతురు భక్తుడు లేచి ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ఇదిగో మూల పురుషుడైన దావీదుని గూర్చి నేను మాట్లాడాల్సి వస్తే ధారాళముగా మాట్లాడతానని మొదలుపెట్టిన ప్రసంగం ఎలా వెళ్ళాడో తెలుసా? 33వ వచనాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రియులారా, ఆయన దేవుని కుడి పార్శ్వమునందు హెచ్చింపబడి, అదిగదిగా నా మాట పట్టుకోవాలి, పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు ఏం చూస్తున్నారు? వారి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మను చూస్తున్నారు. ఏమి వింటున్నారంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలను మాట్లాడడం చూస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ అంట వీరికి ఇప్పుడు ఎలా ఉన్నది అంటే చూస్తున్నారు, పరిశుద్ధాత్మ అనుభవాలను వింటున్నారు. కాబట్టి దీనిని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? గంభీరంగా చెప్పగలుగుతారా? ఇక్కడ భక్తుడైన పేతురు, అపోస్తుడైన పేతురు ఒకప్పుడు అబద్ధాలాడినోడు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డన్నవాడు. అంకుల్ నువ్వు యేసు శిష్యులలో ఒకడివి కదా అని చిన్నపిల్ల అడిగితే అసలు ఆయన ఎవరో కూడా నాకు, నేను చేపలు పడడానికి వెళ్తున్నా, మీరు వచ్చే వాళ్ళందరూ నాతో రండి అని పిలిచినోడు. 6గురిని తీసుకెళ్ళిపోయినాడు. పరిచర్య మీదైనా భారం లేకుండా ఇప్పుడు పేతురు కూడా ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఇప్పుడు ఈ శూలం మీద ఏ పరిస్థితిలో ఉందో ఒకప్పుడు పేతురు కూడా ఏ స్వరం విన్నాడు? దేవుని స్వరం విన్నంత కాలం విని దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏదేదో స్వరాలు వింటూ తన స్వరాన్ని ఇంకా బలహీనపరుస్తూ ఇంకా అనేక మందిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పేతురుని పరిశుద్ధాత్మతో దేవుడు అభిషేకించిన తర్వాత పేతురు లేచి ప్రసంగించడం ప్రారంభిస్తే ఆ స్వరము దాటికి 3000 మంది రక్షించబడుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ. అదే 5వ అధ్యాయానికి వచ్చేసేయండి. 2వ అధ్యాయం 37-38 వచనాలు మీరు చదువుకుంటే నెక్స్ట్ స్టేజ్. 2వ అధ్యాయం పేతురు అదే ప్రసంగంలో 37-38 వచనాల్లో ఏమంటాడు చూడండి. అపోస్తల కార్యమే. సహోదరులారా మీరేం చేస్తారని కడమ అపోస్తలను అడగగా, స్తోత్రం చెప్పండి, మీరు అందరూ రండి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తమై మార్పు చెంది మారు మనసు పొంది ఎవరైతే బాప్తిసం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ పొందిన వారు ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ స్వరంలో ఆపరేట్ అయి మాట్లాడతారు. ఆ స్వరం ఏం చేస్తుందంటే వాక్శక్తి ఇస్తుంది. నా క్యాపబిలిటీని బట్టి నేను మాట్లాడటల్లా, నా జ్ఞానాన్ని బట్టి కాదు ఈ మాటలు, నా వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రేపుచున్న విధమును బట్టి, నాలో ఉన్న ఆత్మదేవుడు ఆపరేట్ అవుతున్న విధాన్ని బట్టి మీకు సందేశాన్ని ఇవ్వగలుగుతాను. సందేశం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ స్వరం మీరు సంఘాల్లో వింటే మీకు ప్రయోజనం. 5వ అధ్యాయానికి మీరు వస్తే అననీయ సపైరలు అనే వాళ్ళు అపోస్తలుల పాదాల యొద్ద అంతా తీసుకొచ్చి ఆస్తులు ఇస్తున్న వేళ ఎవరు అడగలా. ఇక ఎందుకు మనకి జీవితం అనుకున్నారేమో అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అననీయ సపైరాలు కూడా వచ్చారు. కొంత ఇంటిలో దాచుకున్నారు, కొంత దైవజనుడి దగ్గర తెచ్చారు. ఇక్కడ 5వ అధ్యాయం 9వ వచనంలో పేతురు అడుగుతున్నాడు, అయ్యా, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను
విషయం ఏంటంటే దేవుని ఆత్మను ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పండి. దేవుని ఆత్మను అంటే దేవుని ఆత్మను శోధించినటువంటి ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ గాడ్ ని ధిక్కరిస్తున్నారంట. దేవుని యొక్క స్వరాన్ని ధిక్కరిస్తున్నారట. పౌర స్వరం ఏం చేస్తుందో చెప్తాను వినండి. ఒక పౌర స్వరాన్ని వినే వ్యక్తి జీవితంలో జరిగే కార్యాలు రండి, త్వరగా వచ్చేసేయండి. కీర్తన గ్రంథము 29వ దావీదు కీర్తనలో అద్భుతకరమైన విషయాలు దేవుని యొక్క భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. త్వరగా 29వ కీర్తన 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద ఉన్నది. 4వ వచనం, యెహోవా స్వరం అంటాను మీరందరూ బలమైనది అనండి ఒకసారి. యెహోవా స్వరం, ఇక్కడ యెహోవా స్వరం. రెండవది ప్రభావం కలిగినది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచున్నది. యెహోవా స్వరం అడవిని అరణ్యమును కదిలిస్తుంది. యెహోవా స్వరం అరణ్యమును కదిలిస్తుంది, కాదేశును. యెహోవా స్వరం లేళ్లను ఈల చేయగలుగుతుంది. స్తోత్రం చెప్తారా? దేవదారు మ్రానులు చాలా ఎత్తుగా బలంగా ఉంటాయి. ఆ దేవదారు మ్రానులు దేనికి సాదృశ్యం అంటే నీ ముందు నిలబడిన సవాళ్లకు సాదృశ్యం. ఎవరైతే పావుర స్వరాన్ని, పరిశుద్ధాత్మ స్వరాన్ని, దేవుని స్వరంలో ఆపరేట్ అవుతూ దేవుని మాటకు బద్దులై ధర్మశాస్త్రానికి విధేయులై పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరముకు ఎవరైతే విధేయత కలిగి బ్రతుకుతారో వారి విషయంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నీ ముందు నిలబడిన దేవదారు మ్రానులు మొక్కలు చేస్తాడు. త్రూ హిస్ వాయిస్, ఆయన స్వరము ద్వారా అరణ్యం కదిలించబడిద్దంట. అరణ్యంలో నీళ్ళు ఎక్కడుండవు, ఆహారం ఎక్కడ దొరకదు. వన్స్ ప్రభువే మాట్లాడితే ఆ చిన్నవాణి స్వరం నేను విన్నానని చెప్తాను నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మన దేవుడు తెలుసా? అరణ్యాన్ని కదిలించే దేవుడు, దేవదారు మ్రానును ముక్కలు చేసే దేవుడు. అడవిలోనట లేడి కనడానికి సిద్ధంగా ఉంటదంట. ప్రసవ వేదనతో కందామా వద్దా అని నొప్పులతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి వాయిస్ ఆఫ్ గాడ్ తన పరిశుద్ధాత్మ స్వరముతో ఒక్కసారి ఆయన మాట్లాడగానే ప్రసవమునకు వచ్చినటువంటిది ప్రయాసపడకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి, లేళ్ళు ఈయన చేయబడుతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్తా. అంటే ఏది పొందలేవు, ఏది సాధించలేను అనుకుంటున్నావు, ఏది నా వల్ల కాదు అనుకుంటున్నావు, ఏది బయటకు రాలేదు అనుకుంటున్నావు, దేని విషయంలో గర్భము ధరించి ప్రసవేదన పడుతూ ఆత్మల గురించి, కుటుంబాన్ని గురించి, ఇంటిని గురించి, జీవితాన్ని గురించి దేని విషయంలో ప్రసవేదన పడుతున్నావు, ఒక్కసారి ఓ సంఘమా, ఓ సుందరవతి, ఓ నిష్కలంకురాలా, ఓ ప్రాణప్రియురాలా, ఒక్కసారి నీ సోమరితనము నుండి, నీ పనుల్లో నుండి లేచి నా మాట వింటే నీ వల్ల కాదు, కనడం నీ వల్ల కాదు, ఒకవేళ ప్రసవించడం నీ వల్ల కాదు, పొందుకోవడం నీ వల్ల కాదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఒక్క మాట చెప్తాను, ఆటోమేటిక్ డెలివరీస్ అన్నీ అయిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏవి డెలివర్ అవ్వాలవన్నీ డెలివర్ అయిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏవి బయటకు రావాలని బయటకు వచ్చేస్తాయి, ఏవి ప్రొక్లైమ్ అవ్వాలని ప్రొక్లైమ్ అవుతాయి, ఏవి శాసించబడాలో శాసించబడతాయి. ఆయన స్వరానికి పర్వతాలు మైనంగా కరిగిపోతాయి. పర్వతాల లాంటి మనుషులు నీ ముందు ఉండొచ్చు కొన్నిసార్లు. జెరుబ్బాబెల్, నీ ముందు గొప్ప గొప్ప పర్వతాలు ఉండవచ్చు. దర్యావేషు లాంటి గొప్ప గొప్ప రాజులు నీ ముందున్నారేమో. ఓ గొప్ప పర్వతమా అని దానితో చెప్పాలి. నా తండ్రి స్వరంతో నేను ఆయన స్వరం వినే బిడ్డను కాబట్టి, ఆ స్వరంలో ఆపరేట్ అయ్యే బిడ్డను కాబట్టి ఆయన స్వరంగా మాట్లాడుతున్నా నా ముందు నిలబడిన సమస్య యేసు నామములో పో అని చెప్పినప్పుడు ఆ పర్వతం మైనములాగా కరిగిపోతుంది. ఏది కనడానికి సిద్ధమై అది ఏదైతే బయటకు రాలేకపోతుందో దాన్ని దేవుడు బయటకు ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. పావుర స్వరం ఎక్కడ వినబడుతుంది? ఇప్పుడు సంఘంలో వినబడుతుంది, నీ కుటుంబంలో వినబడాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను, పెండ్లి కుమారుని స్వరం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో పెండ్లి కుమారుని స్వరం.
అదేనా? 33:11 అదేనా? సంతోష స్వరమును అనే మాట ఉంటుంది చూడండి. ఆనంద శబ్దమును ఇక వచ్చేసింది మన టాపిక్, పెండ్లి కుమారుని స్వరం. రేపు మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సంఘంతో మాట్లాడుతున్న మాట. సంఘమా, రేపు మధ్యాకాశములో బూర ఒకటి వినబడబోతుంది. ఆ బూర శబ్దానికి రేపు సిద్ధపరచబడినటువంటి సంఘం మేఘముల మీద ప్రియుడైన యేసుతో వెళ్ళడానికి ఇష్టపడబోతుంది. ఇప్పుడు సంఘాన్ని మాట్లాడుతున్నాడు. సంఘానికి వినిపిస్తున్న స్వరం పెండ్లి కుమారుని స్వరం. ఎందుకు పెండ్లి కుమారుని స్వరం వినిపిస్తున్నారంటే, పెండ్లి విందులో నిన్ను కూడా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకోవడానికి. ఏ స్థానం నీ స్థానం? పెండ్లి కుమార్తె స్థానం. పెండ్లి కుమార్తె ఆభరణాన్ని, వడ్రాణాన్ని, ఈ భూలోక సంబంధమైన పెండ్లి కుమార్తె ఏం మరిచినా మరవకపోయినా, రాత్రి చెప్పే లిప్స్టిక్ మాత్రం మరవదు. ఏం మరవదు? లిప్స్టిక్ మాత్రం. కానీ ఇజ్రాయేలు గురించి అంటాడు, ఎన్నోసార్లు నన్ను మర్చిపోయావు, ఎన్నోసార్లు నా కార్యాలను మర్చిపోయావు, నా ప్రేమను, నా మంచితనాన్ని పొందుకున్నట్లు పొందుకుంటున్నావు, ఎప్పటికప్పుడు పరగడుపులాగా మర్చిపోతున్నావు. నెల జీతం 15 రోజులు వచ్చి అయిపోయిన తర్వాత మిగతా 15 రోజులు బిక్కమొహం వేసుకొని చూసినట్లు కార్యాలు పొందినప్పుడు హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటున్నావు, కార్యాలు ఆగిపోగానే బిక్కమొహం వేసుకొని చూస్తున్నావు. పెండ్లి కుమారుడు నిన్ను పిలుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు సంఘాన్ని, అలంకరిస్తున్నాడు సంఘాన్ని, ఆత్మవరములతో నింపుతున్నాడు సంఘాన్ని, పరిశుద్ధాత్మని వాయువుని పంపిస్తున్నాడు సంఘాన్ని. ఇప్పుడు 2వ అధ్యాయములో ఆ యొక్క ప్రియురాలినట విందుశాలకు దేవుడు తీసుకొని వెళ్ళి ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తి అక్కడ ఆమెకు ఇవ్వవలసిన ఫలములన్నీ తినిపిస్తే, ఇప్పుడు 4వ అధ్యాయములో ఈ షోలమ్మిది అనబడుతున్న సంఘం అంటుంది, ఓ ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనము మీద విసురుడి, నా ప్రియుడికి ఇష్టమైన ఫలములను కోసుకొని అతడు భుజించునుగా కంటే 2వ అధ్యాయములో ప్రియుని ద్వారా ఫలములతో బలపరచబడిన సంఘము 4వ అధ్యాయము వచ్చేటప్పటికి చప్పట్లు కొట్టాలి, ఏకముగా ప్రియునికే ఫలములు పెట్టే స్థాయికు అర్హతకు వెళ్ళిపోయింది. అంటే సంఘము, పెండ్లి కుమార్తె అనబడిన సంఘము పెండ్లి కుమారుని రాకకు సిద్ధపరచబడాలి. మీ అందరికీ తెలిసిన ఒక ఉపమానం 25వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం 7వ వచనంలో 10 మంది కన్యకలు, వాళ్ళు అందరికీ తెల్ల బట్టలు ఉన్నాయి, అందరికీ డ్యూటీలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, కాకపోతే అందరూ కూడా కునికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం వినబడుతుంది. నిద్రించిన వాళ్ళందరూ లేచారు లేవడానికి, కానీ 5గురు దగ్గర మాత్రమే సమృద్ధి అయిన అభిషేకపు నూనె, సమృద్ధి అయిన ఆత్మ, సమృద్ధి అయిన ఫలములు, సమృద్ధి అయినటువంటి కృప, సమృద్ధి అయినటువంటి వాక్యము, సమృద్ధి అయినటువంటి ఆత్మీయత వీరి దగ్గర ఉన్నది. వీళ్ళు అంటున్నారు, కొంచెం అప్పిస్తారా? అప్పలేదు ఏమలేదు. నోవా చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్తారంటే, ఆల్రెడీ నోవా చర్చిలో వాక్యం చెప్పడానికి కొట్లన్నీ ఏమైపోయినాయి, ఇప్పుడు పెండ్లి కుమారుని స్వరానికి తలుపులన్నీ మూతపడిపోయి మేఘముల మీదకు సంఘం వెళ్ళిపోబోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు అంటారు, చాలా మంచోళ్ళు వీళ్ళు, చాలా మంచోళ్ళు, అతి మంచోళ్ళు వీళ్ళు, ఇదిగో మీకు ఇచ్చామనుకోండి అది మీకు జాలదో మాకు జాలదో, వెళితే మేమన్న వెళ్దాం మీరన్న వెళ్దాం, అందుకని మీకు లేదు కాబట్టి మీరుండిపోండి, మాకుంది కాబట్టి మేము వెళ్ళిపోతాం, అందుకని మీకు ఇయ్యం. నీ ప్రార్థన నీదే, నీ అభిషేకం నీదే, నీ సమర్పణ నీదే, నీ స్తుతి నీదే, నీ కానుక నీదే, నీ పరిచర్య నీదే, నీ యొక్క వ్రతము నీదే, నీ ఉపవాసము నీదే. వ్యక్తిగతమైనటువంటి ప్రతి విధమైన ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని వ్యక్తిగత జీవితానికి మాత్రమే, ఎవరైతే ఆత్మ సంబంధమైన భక్తిని వ్యక్తిగతముగా కాపాడుకుంటారో ఆ వ్యక్తిని దేవుడు బలపరుస్తాడు, ఆ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు, ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. దేవుని ఆత్మతో నింపి పూర్వ శబ్దము వినబడగానే పెండ్లి కుమార్తెగా అలంకరించుకొని రేపు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకొని ఆయనతో సరి సమానమైన స్థానాన్ని ఇవ్వడానికి పెండ్లి కుమారుడైన యేసయ్య తన స్వరముతో నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా.
ఓ పెండ్లికి పిలుస్తున్నాడు, ఓ పెండ్లి వస్త్రము లేనివాడా ఇక్కడికి రా, రక్షణ వస్త్రము లేనివాడా, ఆత్మ సంబంధమైన వస్త్రము లేనివాడా, స్వభావం అనే వస్త్రము లేనివాడా, దైవికమైన వస్త్రము లేనివాడా, రా, అమ్మవారి యొద్ద దాన్ని ఏం చేసుకో, సంపాదించుకుంటే ఒక రోజున అర్ధరాత్రి వేళ, ఒక రోజున, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, మధ్యాకాశములకు నా వరుడైన యేసయ్య రాబోతున్నాడు. మహిమ కలిగిన పరిశుద్ధుల సంఘాన్ని ఆయన మేఘముల మీద కొనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు ఆ పెండ్లి కుమారుని స్వరము వింటారు అంటే అంతరంగ జీవితమును శుద్ధి చేసుకున్నవారు, పాపము నుండి ప్రత్యేకపరచబడిన వారు, దుర్నీతి నుండి వేరుపరచబడిన వారు, లోకము నుండి, ఆశల నుండి, చెడుగు నుండి, మలినము నుండి వేరుపరచబడిన అనుభవాల్లో ఉన్నవారు ఆ పెండ్లి కుమారుని యొక్క పిలుపుకు, ఆ పెండ్లి కుమారుని యొక్క శబ్దములకు, ఆ పెండ్లి కుమారుని యొక్క కేకకు మనం ఒక్కసారి మార్పు పొంది ఆయనతో సదాకాలం ఉండటకు గట్టిగా రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రవేశపరచండి. ఆపవద్దు, ఆ యొక్క ప్రభుతో ఉండుట కొరకు, నిత్య విశ్రాంతిలో ఉండుట కొరకు, పరలోక పట్టణములో ఉండుట కొరకు, గొర్రె పిల్ల దీప కాంతిలో సంచరించుట కొరకు, జీవ జలముల నీళ్లను తాగుట కొరకు, జీవ వృక్ష ఫలములను తినుట కొరకు, ఆ యొక్క పరలోక పట్టణము కొరకు, పునాదులు కలిగిన పట్టణము కొరకు పెండ్లి కుమారుడు సిద్ధపరుస్తున్న కేక, ఆ కేకే ఈ రోజు నేను వేస్తున్న కేక. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా నా కేక? కాకి కావు 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 అంటా ఉంటది, అవునా? మీరు ఏమంటారు? మాయదారి కాకి గోల, సన్నాసి కాకి మా ఇంటి మీదకే వచ్చి గోల చేస్తుంది. అదంటుంది, నీ ఇంటికి వచ్చి గోల చేయటం కాదమ్మా, ధనము నీది కావు, బీరువా నిండున్న పట్టు చీరలు నీవి కావు, బీరువాలో లాకర్లో పెట్టిన 7 వారాల నగలు నీవి. చెప్పండి, అది కాకి గోల కాదమ్మా, అది కాకి లీల. ఏంటి కాకి? ఒక ఆమెకంట 150 జతలు చెప్పులు ఉన్నాయంట. ఏం చేసుకుని వెళ్ళిద్దు? దండ ఏమైనా చేయించుకుంటుందా? మరి ఎన్ని జతలు చెప్పులు ఉన్నాయి? 150 జతలు చెప్పులు ఉన్నాయంట. ప్రభు దాని ద్వారా మాకు నేర్పించే పదం అంటే, నీ భూమి నీది, నీ ఇల్లు నీది, నీ భర్త నీ భార్య నీకి, ఆ ఉగ్రత దినమందు నీ ఆస్తి, ఆ బంగారాన్ని తీసుకెళ్లి వీధుల్లో పడేస్తారంట, అటు ఇటు తిరుగుతారట, సంచరిస్తారంట. ఆ మహా ఉగ్రత భయంకరమైన దినమున తప్పించుకోవడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తారంట. ఆ భయంకరమైన దినమును తప్పించుకొని బుర్ర శబ్దమును విని, పెండ్లి కుమారుని కేక విని ఎదుర్కొనే ఎత్తబడే సంఘముగా సిద్ధపాటు అవ్వాలి. కాకి నేర్పించే పాఠం అదే. నీది భూలోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏది నీది కాదు, కావు 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 అని చెప్తుంది. కానీ నువ్వు అంటావు, వెళ్ళిపో, చుట్టాలు వస్తున్నట్టున్నారు, వెళ్ళిపో, మాయదారి కాక అంటావు. మాయదారి కాక కాదు, అది అరిస్తే అర్థం చేసుకో, నాకు ఈ లోకంలో ఏమీ. అందుకని దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు లోకములోనిది ఏది అక్కరలేదు. దావీదు పట్టుకున్న తాడు పరలోకం, తాను విడిచిపెట్టిన తాడు ఈ లోకం. ఈ లోకాన్ని వద్దనుకున్నాడు, పరలోకాన్ని కావాలనుకున్నాడు. ఒక ఒడిసెలను వేసేటప్పుడు, ఒక తాడును బలముగా లాగుతున్నప్పుడు, ఒక రాయి సంధిస్తున్నప్పుడు ఒకటి బలంగా ముందుకు వెళుతుంది, ఒకటి బలంగా వెనక్కి వస్తుంది. అలాగనే దావీదు తన అనుభవంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆకాశమును నీవున్నావయ్యా, పెండ్లి కుమారునిగా నీవున్నావయ్యా, నన్ను అలంకరించేవానిగా, నన్ను తీర్చిదిద్దేవాడిగా ఉన్నావయ్యా. నాకు ఈ లోకములోనిది ఏది అక్కర్లేదయ్యా, ధనము, పదవి, వ్యామోహము, ఇవన్నీ నాకు ఏది అవసరం లేదయ్యా. నీ ఉంటే చాలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నీ ప్రేమ ఉంటే చాలయ్యా, నీ దీవెన ఉంటే చాలయ్యా అని ఒక తాడు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తాడు ఈ లోకం, తాను పట్టుకున్న తాడు పరలోకం. ఎవరు పరలోక తాడు పట్టుకుంటారో పెండ్లి కుమారునితో వారు మేఘముల మీద కొనిపోబడుతున్నారు. ఫ్లైట్ ఎక్కలేదని బాధపడొద్దు, మేఘాల మీద వెళ్ళిపోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎంతమందికి ఆశ ఉంది? ఆ పెండ్లి కుమారునితో విందులో ఉండాలని, ఆ పెండ్లిలో ఉండాలని, ఆ పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చోవాలని. ఆ పెండ్లి కుమారుడు తన కేకని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? తన స్వరాన్ని తనతో పాటు స్థానము నీకివ్వడానికి. ఊళ్ళో పెళ్లి జరుగుతుంది, అందరం చేసుకుంటాడా ఏంటి? అందరం చేసుకుంటే తంతారు. ఆ పెళ్లి కూతురు కోసమే వచ్చి ఆ పెళ్లి కూతురు చేసుకొని, అలాగనే ఆయనకు ఒక పెళ్లి కుమార్తె మనమే, ప్రియురాలం, సుందరవతివి, సంఘం. ఈ సంఘాన్ని పిలుస్తున్నాడు. నా స్వరం వింటావా? పరిశుద్ధాత్మ స్వరం అన్న వింటావా? పెళ్లి కుమారుని స్వరం అన్న వింటావా? ఇంకా నీ పనుల్లోనే, నీ నిద్రలోనే, నీ సోమర్థనంలోనే ఉంటావా? దేశంలో అన్ని చోట్ల సంఘాల్లో పరిశుద్ధాత్మ స్వరాలు వినపడుతున్నాయి. మరి నువ్వెందుకు నిద్రలో ఉన్నా? నీవెందుకు మగతలో ఉన్నా? నీవెందుకు మత్తులో ఉన్నా? లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. ఉదయించే మహిమ వేరు, ప్రకాశించే మహిమ వేరు. కాబట్టి ఆయన నీ పైన నిత్యము ప్రకాశించే వెలుగులోనికి నిన్ను నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అటు ఆలోచనతో మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడదాం. అటు కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.